హాయ్ అండి. పైన ఇమేజ్ చూడండి. ఒక చిన్న పక్షి గోధుమలు దాచే ఒక పెద్ద బిన్‌లోకి ఎగురుకుంటూ వెళ్ళింది. అక్కడ ఉన్న ఆ గోధుమలు చూసుకొని, అబ్బా! నాకు చాలా ఫుల్‌గా ఆహారం దొరికిందని చెప్పేసి అక్కడే ఉండిపోయి కొంచెం కొంచెంగా రోజు రోజు తింటూ, అలాగే ఒక చిన్న గూడు కట్టుకొని అక్కడే స్థిరపడింది. ఒక సైడ్ చూసుకుంటే రైతు కొంచెం కొంచెంగా ఆ ఏదైతే గోధుమలున్నాయో దాన్ని తీయడం స్టార్ట్ చేశారు. అలా జరుగుతూ ఉంది. సో, ఆ పక్షి ఎగరొచ్చు. అయినప్పటికీ కాంప్రమైజ్ అయిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోయి నాకిక్కడ చాలు అని చెప్పేసి అన్నట్టుగా అక్కడే ఉంటూ ఆ గోధుమలను తింటూ వచ్చింది. సో, ఒకానొక రోజున ఆ రైతు మొత్తం ఆ గోధుమలు తీయడంతోటి లోపల టోటల్‌గా తను ఇరుక్కుపోయిందనమాట. సో, అక్కడి నుంచి ఎగిరి బయటికొద్దాము అని జెప్పేసి ఎగురుతా ఉంటే, తను ఎగరలేక అలాగే అక్కడే ఉండిపోయింది. అంటే తను చిన్న పక్షిగా ఉన్నప్పుడు తను ఎగిరే ఛాన్స్ ఉన్నప్పటికీ, ఒక కాంప్రమైజ్ అయిపోయి, ఒక కంఫర్ట్ జోన్‌లోనే ఉండిపోయిందనమాట. సో, దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మనలో చాలామంది చదువుకొని, ఏదైనా జాబ్ చేసుకొని, జాబ్‌లో స్టార్ట్ చేస్తున్నారు. సో, ఇక హ్యాపీ, ఇక నేను సెటిల్డ్ అనేసి ఒక కంఫర్ట్ జోన్‌లో అయితే ఉండిపోతా ఉన్నారు. సో, అలా కాకుండా అక్కడి నుంచి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావచ్చు, లైఫ్‌లో మనకేదైతే అచీవ్ అవ్వాలనుకున్నామో, అవన్నీ దొరికే ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, మీ వర్క్‌ని మీరు చేసుకుంటూ ఆ కంఫర్ట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఎక్స్‌ట్రాగా ఏదైనా వర్క్ చేయాలి, లేదా ఏదైనా ఫోకస్ చేయాలి అన్నా కూడా, అయ్యో! నేను రిస్క్‌లో పడతానేమో, నా లైఫ్ రిస్క్‌లో ఉంటుందేమో అని భయపడుతూ ఉన్నారు. బాగా గమనించాలి. ఎవరైతే లైఫ్‌లో రిస్క్ చెయ్యలేకున్నారో, వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్‌గా రిస్క్‌లో ఉన్నట్టే. ఆ పక్షిలాగా లాస్ట్ టోటల్‌గా ఆ బోన్‌లో ఉండిపోతుంది. తిరిగి ఎగరలేక చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సొస్తుంది. సో, అర్థమైందనుకుంటాను. మీకు కూడా మీరు చేసే వర్క్‌ని చేసుకుంటూ ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలి అంటే, సో, బయోలో లింక్ ఇచ్చాను. హ్యాపీగా చాట్ చేయండి. లేదా నంబర్ ఉంది. కాల్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.